నీకు పెళ్లి అయిందా బాబు? పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టారు జీవితాంతం బతకొచ్చు, ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లలు కంటానికి ఏలంపాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏంది ఇది? నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు కంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది, చదివించాలంటే ఎంత అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకు అనేది? నీ దుంపదేగా. అందువల్ల మీరు అందరూ విలేకరులు అందరూ పెళ్లి అయిన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు, ఇద్దరు కంటే ఆపమాకండి, 3 వాళ్ళని కనండి. ఇంటికి మిమ్మల్ని కొడతారు.